కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అందించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం. పరమాత్మ దేవుళ్ళలో మనము ఈ కోశంలో వివిధ దర్శనాల గురించి తెలుసుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మతం గురించి, మతం అంటే అభిప్రాయం గురించి, అలాగే లామాలు బౌద్ధ సన్యాసుల గురించి, చరకుడి మతం గురించి ఇవన్నీ కొద్దిగా మనం తెలుసుకున్నాము. మతాలన్నీ సమానమే అంటూ ఉంటారు, మళ్ళీ మాదే గొప్పది ఇందులోకి వచ్చేయండి అంటూ ఉంటారు అని కూడా చెప్పారు. కొన్ని మతాలు లేదా దర్శనాలు వాటిలో ఉన్న విలువని బట్టి ప్రసిద్ధిలోకి వస్తే, మరికొన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి యొక్క గొప్పతనాన్ని అనుసరించి ప్రసిద్ధిలోకి వచ్చాయి అని మనం తెలుసుకున్నాం. అలాగే సర్వమత సమానత్వము అంటూ ఉంటారు, మళ్ళీ అన్ని మా మతంలోకి రండి అని పిలుస్తూ ఉన్నటువంటి మతాలు ఈ రోజుల్లో మనకి చాలా కనిపిస్తున్నాయి. నాకు అన్ని మతాలు సమానమే, అన్నిటినీ పాటిస్తాను అనడం తెలుగు తక్కువతనం. నాకు అన్ని మతాలు సమానం కనుక నేనేది పాటించినా మిగిలిన అన్నిటినీ గౌరవిస్తాను అని అనేవాడు తెలివైనవాడు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. మన లక్ష్యాన్ని అనుసరించి మన మత అనుసరణ ఉండాలి అని చెప్పారు. అంత మాత్రం చేత మిగిలిన వాటి యందు అసహనం ఉన్నట్టు కాదు కదా. మతాలు అన్నిటి యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ సంసారం పోవాలి, ఈ సంసారంలో ఉండేటువంటి దుఃఖం పోవాలి. కొంతమందికి ఆ దృక్కోణం తేడా ఉంటుంది, అంతే. ఎలా చేరాలి అనే దృక్కోణం తేడా ఉంటుంది. దుఃఖ నివృత్తి ఎలా జరుగుతుంది, సుఖప్రాప్తి ఎలా జరుగుతుంది అనేది మన మతం గురించి తెలుసుకొని ఆ రెండు మనం ఎలా పొందాలో తెలుసుకుంటూ ఉండాలి. ఆచరణ దాన్ని అనుసరించి ఉండాలి. జగత్తు మిథ్య అని ఆచార్యులు శంకర్లు చెప్పిన తర్వాత చాలామంది దాన్ని ఖండించారు అని తెలుసుకున్నాం. అద్వైత దర్శనంలో ఉండే విశేషం ఏంటంటే, ఉపనిషత్తుల బేస్ లేకపోయినప్పటికీ కూడా తర్కబలంతో ఎదుటివారిని ఆకట్టుకోవచ్చు. అదే విశిష్టాద్వైతము ద్వైతము అయితే ఉపనిషత్తులను పూర్తిగా విశ్వసిస్తారు. ఆ విశ్వసించిన వారికి తప్ప మిగిలిన వారికి అందులో ఉండే రుచి తెలియదు. నారాయణుడే దైవం అని చెప్తారు వీళ్ళు. సరే, ఏదో ఒక విధంగా విశిష్టాద్వైతిని ద్వైతిని అని చెప్పుకోవడం అంత సులభంగా ఆచరణలోకి రాదు. ఏదో ఒక విధంగా అందులో ఆచరించి తీరాలి. ఇంద్రియ నిగ్రహం తప్పనిసరిగా ఉండాలి అని అనుకున్నాక చర్చ పక్కదారి పడుతోంది అని చెప్పి ఈ భాస్కరుడంటే ఎవరు, యాదవులంటే ఎవరు అని అడిగారు. సరే చర్చ మళ్ళీ పక్కదారి పడుతోంది, అసలే సమయం తక్కువగా ఉంది. ఇందాక మీరు చెప్పిన భాస్కరుడు యాదవులు ఎవరు అని అడిగారు పురుషోత్తం గారిని. పురుషోత్తం గారు ఏం చెప్తున్నారో ఈరోజు తెలుసుకుందాం. ఒక విషయం జనరల్గా తెలుసుకోండి, అప్పుడు అన్నింటినీ ఏది ఏమిటో గుర్తుపట్టడం సులభం అవుతుంది. బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలలో ప్రధానమైన కేటగిరీలు 6. ఒకటి అద్వైతము, అంటే రెండు లేవు ఒకటే ఉంది అనేది. రెండవది ద్వైతము, ఒకటి కాదు రెండున్నాయి అనేది. మూడవది విశిష్టాద్వైతము, ఈ రెండింటి సమన్వయం లాంటిది. నాలుగవది భేదాభేదం, భేదము ఉన్నది అభేదము ఉన్నది అనేది. ఐదవది శుద్ధ అద్వైతం, అంటే బ్రహ్మ తప్ప మాయ లాంటి ఇంకొకటి ఏమీ లేదు అని చెప్పేది. ఆరోది అచింత్య భేదాభేదము, భేదమా అభేదమా అని చింతించి సత్యం కాదు అనేది. ఇలా మొత్తం 6 రకాలు ప్రధానంగా ఉన్నాయి. మిగిలినవన్నీ ఈ 6 రకాల్లోకి చేరిపోతాయి ఎలాగో ఒకలా. ఈ 6 రకాల్లోనే వైష్ణవం శైవం మతాలు కూడా ఇమిడిపోతాయి. ఇదేమంత బాగా అర్థం కాలేదు. ఇందులో వైష్ణవం ఎన్ని, శైవం ఎన్ని? చివరి 5ంటిని వైష్ణవం అని పిలవడమే పరిపాటి. శైవం ప్రధానంగా మొదటి దానిలోనూ, అప్రధానంగా ఇతరత్ర కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పిన భాస్కరుడు యాదవుడు దేనికి చెందినవారు? ఇద్దరూ భేదాభేదవాదులే, స్వల్పమైన తేడా అంతే. కొంచెం వివరంగా చెప్పండి. ఇంకొక విషయం గుర్తుంచుకోండి, బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలని ప్రధానంగా ఇంకొక రకంగా కూడా విడదీయవచ్చు.
పరబ్రహ్మే జగత్తుగా ఆత్మలుగా తోస్తోంది అనే వాదం ఒకటి, పరబ్రహ్మే జగత్తుగా ఆత్మలుగా మారుతోంది అనే వాదం ఒకటి. ఇందాక చెప్పిన విభాగం కంటే ఈ విభాగం బాగా అర్థమవుతోంది. పెన్సిలు పెన్నులా కనిపిస్తోంది అనేది ఒకటి, పెన్సిల్ పెన్నుగా మారింది అనేది ఇంకొకటి, అంతే కదా. మనం చెప్పుకున్న శంకరుల అద్వైతంలో పెన్సిల్ పెన్నుగా కనిపిస్తోందంతే అంటారు, అవునా? అవును. కానీ భాస్కరుల మతంలో జగత్తు ఆత్మలు కూడా బ్రహ్మ పరిణామాలే, అంటే బ్రహ్మ నుంచి వచ్చినవే. అయితే బ్రహ్మ నుంచే వస్తే ఇవి బ్రహ్మ ఒకటా కాదా అని. అవును, ఒకటా కాదా? సముద్రం కెరటాలు ఒకటా కాదా? ఒకటే కాదు కూడా. అలాగే బ్రహ్మ నుంచి వచ్చిన జగత్తు ఆత్మలు బ్రహ్మతో భేదాన్ని అభేదాన్ని కూడా కలిగి ఉంటాయి. అర్థమైంది. సముద్రం నుంచి కెరటాలు ఎలా వస్తాయో అలాగే బ్రహ్మ నుంచి జగత్తు వచ్చింది. ఆ బ్రహ్మే ఒక శరీరాన్ని అంటే ఉపాధిని ధరించేసరికి జీవాత్మ అయినాడు అనేది వీరి ప్రధాన సిద్ధాంతం. అంటే బ్రహ్మే జగత్తు అనేది ఒక పాయింటు, బ్రహ్మ నుంచి జగత్తు వస్తోంది అనేది రెండో పాయింటు, బ్రహ్మే జీవాత్మ అనేది మూడో పాయింటు, బ్రహ్మకి ఉపాధి వస్తే జీవాత్మ అనేది నాలుగో పాయింట్, అవునా? అందుకే భేదము ఉంది అభేదము ఉంది అంటారు. ఇక యాదవ ప్రకాశుల వారు దీన్ని ఒప్పుకోలేదు. బ్రహ్మ నుంచి ఆత్మ జగత్తు ఈశ్వరుడు కూడా బయలుదేరతాయి అని అన్నారు. ఆహా, ఈశ్వరుడంటే సృష్టికర్త, బ్రహ్మ నుంచే ఆయన బయలుదేరతాడా? భాస్కరులు అలా అనలేదు. బ్రహ్మే జగత్తు ఆత్మలుగా మారతాడు అని అన్నారు. వీరు జగత్తు ఆత్మ ఈశ్వరుడు కూడా బ్రహ్మ నుంచే అన్నారు. రైట్. ఈ మూడు వేరు అనుకోవడం సంసారం, యథార్థ స్థితి తెలియడం మోక్షం అని యాదవుల సిద్ధాంతం. మిగిలినవన్నీ మామూలే. అంటే ఈయన కూడా భేదాభేదవాదే. బ్రహ్మకి ప్రపంచానికి తేడా ఉంది లేదు, బ్రహ్మకి ఆత్మకి తేడా ఉంది లేదు అనేవారే. భాస్కరుడు ఉపాధి అనే కొత్త పదాన్ని చెప్పారు, ఈయన చెప్పలేదు, అంతే తేడా. ఇక ఇది ఇలా ఉండగా ఇప్పుడు బయలుదేరుతోంది విశిష్టాద్వైతం. అసలు ఈ పదానికే అర్థం తెలియడం లేదన్నయ్య గారు. అద్వైతం అని చివరికి ఉంది కనుక శంకరుల వారి సిద్ధాంతానికి దగ్గర శకుంతలమ్మ గారు అడిగారు. పదానికి అర్థం తెలుసుకోండమ్మా ముందర. వ్రత సంకల్పం ఎలా చెప్తారు, జ్ఞాపకం ఉందా? చెప్పండి. ద్వితీయ పదార్థే అంటూ ఉంటే ఆమె చెప్పడం ప్రారంభించారు. మధ్యలో సాయం చేస్తున్నారు శాస్త్రి గారు. హస్యాం శుభతిథౌ శుభనక్షత్రే శుభవాసరే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం గోత్ర. ఆగండి, ఇలా కదూ చెప్తారు. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అంటే అర్థం ఏంటి? ఇలాంటి గుణ విశేషములతో కూడుకొని ఉన్న ఈరోజు అని అర్థం శాస్త్రి గారు చెప్పారు. ఎలాంటి గుణ విశేషాలమ్మా చెప్పండి? ఫలన తిథి, ఫలన నక్షత్రం, ఫలన వారం అనే గుణ విశేషములతో కూడుకొని ఉన్నా అని అర్థం అనుకుంటాను. కరెక్ట్. ఇప్పుడు తిథి నక్షత్రం వారం తీసేసామనుకోండి, దేని నుంచి తీసేస్తారు? ఆ రోజు నుంచి. ఎలా? సాధ్యం కాదే. ఆ రోజుని నిర్దేశించాలంటే తిథి నక్షత్రం వారం ఉండాల్సిందే. అంటే తిథి వారం నక్షత్రం ఆ రోజు అన్నీ ఒకటేనా? కాదు. తిథులు మారతాయి, వారాలు మారతాయి, నక్షత్రాలు మారతాయి, రోజులు మారతాయి. కానీ తిథి నక్షత్ర వారాలతో తప్ప ఉండదు, రోజు ఉండదు. దీన్ని చెప్పాలంటే వాటితోటే చెప్పాలి. అయితే రోజు లేకుండా తిథిని కానీ వారాన్ని కానీ నక్షత్రాన్ని కానీ చెప్పగలమా? సాధ్యం కాదు. రోజు లేకుండా ఇవి నిలవవు. సరే, ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒక పండు ఉందనుకోండి, దానికి రంగు రుచి ఉంటాయి కదా, వాటిని పండు నుంచి వేరు చేసి చూడగలమా? సాధ్యం కాదు. పండుతో పాటే చూడాలి. మరి పండు రంగు రుచి ఒకటేనా? ఎలా అవుతాయి? పండుగ రంగు రుచి మారుతూ ఉండవచ్చు కదా. రైట్. మరో ఉదాహరణ చెప్తాను. నేనున్నాను, నా పేరు వినీతకు తెలియదు అనుకోండి. నా గురించి చెప్పాలంటే ఏవో గుర్తులు చెప్పాలి కదా. నేను ఈ పుస్తకం పట్టుకుని ఉన్నాను. అప్పుడు మీరు వంటింట్లోంచి నన్ను చూసి, వినీత, ఆ పుస్తకం పట్టుకున్న ఆయనకి పాలు ఇచ్చేసిరా అంటారు. అప్పుడు గుర్తుగా వినీత పాల గ్లాస్ ఇస్తుంది నాకు, అవునా? అవును. నేను తెల్లగా ఉన్నాను. అప్పుడు మీరు, అమ్మాయి వినీత, ఆ తెల్లగా ఉన్న ఆయనకి పాలు ఇచ్చేసిరా అనవచ్చు, అవునా? అవును. ఈ రెండిటికి తేడా ఉందా లేదా? ఉంది.
పుస్తకం మీరు పక్కకు పెట్టేయచ్చు, కానీ తెల్లగా ఉండడాన్ని పక్కన పెట్టలేరు. పుస్తకం నా నుంచి దూరంగా ఉండగలదు, తెల్లదనం నా నుంచి దూరంగా ఉండలేదు. అవునా? ఇది ఇక్కడికి బాగా అర్థమైందా? అవును, అర్థమైంది. ఇవి గుర్తుంచుకోండి. ఇదే బేస్ మనకి విశిష్టాద్వైతానికి. రామానుజుల వారి సిద్ధాంతం ప్రకారం పరబ్రహ్మ స్వరూపానికి జగత్తు, ఆత్మ ఇవి రెండు కూడా పండుకి ఉండే రంగు, రుచి లాంటివి, రోజుకు ఉండే తిథి నక్షత్రం లాంటివి, నా శరీరానికి ఉండే తెల్లదనం లాంటివి అని సుమారుగా అర్థం చేసుకోండి. ఇంకా స్పష్టంగా క్రమంగా తెలుస్తుంది. పరబ్రహ్మ శరీరంగా జగత్తు, ఆత్మ ఉంటాయినా శరీరంగా ఉండడం అంటే ఇంకొకలా చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. జగత్తు, ఆత్మల లోపల పరబ్రహ్మ ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? కొంచెం ఒకదాని లోపల ఇంకొకటి ఉంటే లోపల ఉన్నదానికి పైది శరీరం అవుతుందని మీ ఉద్దేశం. బాగుంది. అయితే పరబ్రహ్మకి రెండు శరీరాలు ఉంటాయా? కాదు. పరబ్రహ్మకి ఆత్మ శరీరం, ఆత్మకి జగత్తు శరీరం. అంటే జగత్తు లోపల ఆత్మ, దానిలో పరబ్రహ్మ ఉంటాడు. జగత్తుని మీరు అచిత్ అంటారు, అలాగే ఆత్మ అనరు వీరు, చిత్తు అంటారు. పరబ్రహ్మ అనరు, ఈశ్వరుడు అంటారు. అంటే ఈశ్వరునికి శరీరం చిత్తు, చిత్తు శరీరం అచిత్తు అన్నమాట. చిత్తు అచిత్తు కొంచెం కన్ఫ్యూషన్గా ఉందండి. పోనివ్వండి, తెలిసేటట్లు చెప్పుకుందాం. మీరున్నారా? ఈ శరీరం అచిత్తు, లోపల ఉండే మీ ఆత్మ చిత్తు, ఆ లోపల ఉండే పరబ్రహ్మ ఈశ్వరుడు. పప్పుల డబ్బాలు ఒకదానిలో ఒకటి పెట్టినట్టు అన్నమాట. ఫుట్బాల్ లోపల బ్లాడర్ ఉన్నట్టు అని కూడా అనుకోండి. చిత్తు అచిత్తు అంటే ఏమిటి అసలు? చిత్తు అంటే ఆత్మ, జ్ఞానం. అచిత్తు అంటే అది కానిది. ఈ పుస్తకం చిత్తా అచిత్తా? అసలు ఏదైనా చిత్తో అచిత్తో ఎలా తెలుస్తుంది? ఒక కొండ గుర్తు చెప్తాను, గుర్తుంచుకోండి. కంటికి కనిపించేది అచిత్తే. చిత్తు అంటే ఆత్మ, అది ఎప్పుడూ కంటికి కనిపించదు. అందుచేత ఈ పుస్తకం, కుర్చీ, కొండలు, ఇళ్ళు ఇవన్నీ కూడా అచిత్తే. శరీరాన్ని అచిత్ అన్నారు, నాకు జ్ఞానం ఉందిగా, ఈ టేబుల్ కుర్చీ లాంటి వాడిని కాదు కదా. శరీరంలో ఆత్మ అంటే చిత్తు ఉన్నంతసేపే మీరు జ్ఞానం ఉన్నవాడిని అని అనుకుంటారు. శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, ఆ శరీరం ఈ కుర్చీ, బల్ల లాంటిదే కదా. ఇప్పుడు అర్థమైంది. సజీవములు, నిర్జీవములు అని రెండు రకాలు. నిర్జీవములన్నీ అచిత్తులే. సజీవులుగా ఉన్న వాటిల్లో కూడా పైన కంటికి కనిపించేదంతా అచిత్తే, కనిపించనిది చిత్తు. అదే జ్ఞానం లేదా ఆత్మ. అంతేనా? ఈ లెక్కని మొక్కలు, కీటకాలు అన్నీ కూడా చిత్తు లోపల ఉండి బయట అచిత్తున్నవే. అవును, అవన్నీ అంతే. దేవతలు అంతే. బయట అచిత్తు వారి దేహం, లోపల చిత్తు ఉంటుంది. ఈ చిత్తు లోపల మళ్ళీ ఈశ్వరుడు ఉంటాడా? ఈశ్వరుడంటే శంకరుల సిద్ధాంతంలో చెప్పిన సగుణ పరబ్రహ్మేనా? ఈ సిద్ధాంతంలో సగుణ పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ అని ఇద్దరు లేరు. ఉన్నదంతా సగుణమే. నిర్గుణం అనేది కుందేటు కొమ్ము లాంటిది. మరైతే ఈశ్వరుడని ఎందుకు వాడతారు? కన్ఫ్యూజన్ కాకపోతే. కన్ఫ్యూజన్ వస్తుందని పెట్టవలసిన పేరు పెట్టకుండా ఉంటారా? ఈశ్వరుడు అంటే అసలైన అర్థం నియమించేవాడు అని. చిత్తు అచిత్తు ఈ రెండింటినీ నియమించేవాడు, కంట్రోల్ చేసేవాడు అని అర్థం. ఎలా కంట్రోల్ చేస్తాడు? లోపల ఉండి, అంతర్యామిగా ఉండి కంట్రోల్ చేస్తాడు. ఎప్పుడూ ఉంటాడా? ఆయన లేకపోతే వీటికి సత్త లేదు, అంటే ఉనికి లేదు. రోజు లేకపోతే తిథి, వార, నక్షత్రం ఉండవనుకున్నాంగా. అలాగే పండు ఉంటే కదా రంగు, రుచి ఉండేది. అందుచేత ఆయన అన్నింట్లోనూ తప్పక ఉంటాడు. సపోజ్ ఈ శరీరం పడిపోయింది, అప్పుడు కర్మను అనుసరించి మరో శరీరం వస్తుందిగా, అందులోకి ఆత్మతో పాటు తాను వెళ్ళిపోతాడు. శరీరం అచిత్తుగా మిగిలిపోయిందిగా, అప్పుడు ఆ అచిత్తులో మిగిలిన అచిత్తులన్నిట్లో ఎలా వ్యాపించి ఉంటాడో అలా వ్యాపించి ఉంటాడు. ఇప్పుడు ఆ శరీరం నేరుగా శరీరం అవుతుందన్నమాట. ఇలా జీవుని కర్మలు మారుతున్న కొద్దీ తాను శరీరాలు మారుతూ ఉంటాడన్నమాట. సుర, నర, తిర్యక్ స్థావరాలనే 4 మొదటి రోజుల్లో చెప్పుకున్న జ్ఞాపకం ఉందా? దేవతలు, మనుషులు, జంతువులు, చెట్లు, చేమలు అని. అలా అన్ని శరీరాల్లోకి ఈ జీవుడు పుణ్యపాప కర్మల్ని అనుసరించి మారుతూ ఉంటాడు. వీని కర్మలన్నీ కంట్రోల్ చేసుకుంటూ తను కూడా ఉంటాడు ఆ జీవుల్లో పరమాత్మ.
ఆ జీవుడు చెత్త శరీరాల్లోకి వెళ్తూ అందులో చేసే దోషాలు మరి ఆయనకు అంటుకోవా? అంటుకోవు. ఆయన దోషాలన్నిటికీ అతీతుడు. మీ శరీరపు మురికి మీ ఆత్మకు అంటుతుందా? అంటదు. కానీ అయ్యో మురికే అనిపిస్తుంది, తొలగించుకోవాలి అని అనిపిస్తుంది. అలాగే జీవుడు చేసే దోషాలు ఆ లోపలి పరమాత్మకి ఉండకపోయినా అయ్యో పాపం వీడిని బాగు చేద్దాం అనిపిస్తుంది ఆయనకి. కర్మల కంట్రోల్ ద్వారా బాగు చేస్తాడు. వీడి కర్మల్ని ఆయన కంట్రోల్ చేయడం ఏంటి అంటే ఏంటి? తానే చేయిస్తూ ఉంటాడనా? చేస్తున్న వాటిని సరిదిద్దుతూ ఉంటాడనా? ఆయన అనుమతి లేనిదే వీడు ఏమీ చేయలేడు. సరిదిద్దడానికి కూడా ఆయన సమర్థుడే, సంకల్పం కలిగితే తనకి. అలాంటప్పుడు ఈ జీవుడు పాపకర్మలు ఎందుకు చేస్తాడు? ఆయనే కంట్రోలర్ అవుతుండగా అన్ని పుణ్యకర్మలే చేయవచ్చు కదా. అంటే అన్నీ ఆయన మంచి పనులే చేయించవచ్చు కదా. ఆయన ప్రత్యేకించి పుణ్యకర్మలు చేయవద్దని చెప్పలేదు, పాపకర్మలు చేయమని చెప్పలేదు. నిజానికి పాపకర్మలు వద్దని, పుణ్యకర్మలు చెయ్యమని చెప్పారు. ఈ జీవుడి బుద్ధి లేనితనం వలన పాపకర్మలు చేయడం జరుగుతోంది. ఎక్కడ చెప్పాడు? చెప్పాడని ఎలా తెలుస్తుంది? ఆయన మాట మనకు వినిపిస్తుందా? బయట ప్రపంచపు మోజులో ఉన్న మనం లోపలి పిలుపుని వినిపించుకోం. టీవీలో క్రికెట్ చూస్తున్న వినీత అమ్మమ్మగారు పాలు తాగడానికి రమ్మన్న మాటని వినిపించుకోనట్లే. అందుకే ఆయన ఏది చెయ్యాలో ఏది వద్దో వ్రాసి ఇచ్చేశాడో దానినే శాస్త్రం అని అంటారు. దానిని చదువుకుని బుద్ధిగా ఉండాలి మనం. అదే నేను అడిగేది, ఆ బుద్ధి మీద ఆయన కంట్రోల్ లేదా అని. ఉన్నది, కానీ ప్రయోగించడు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప జీవుడి అభిప్రాయం ప్రకారమే కానిస్తాడు. మరైతే ఆయన కంట్రోల్ చేసేదేమిటో అర్థం కాలేదు అంతర్యామిగా ఉండి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. నాయనలారా ఇలా చేస్తే సుఖపడతారు, ఇలా చేస్తే మంచిది కాదు అని ఇద్దరికీ చెప్పి చెరొక ₹1,00,000 ఆస్తి ఇస్తాడు. ఒకడు దాన్ని దుర్వినియోగం చేసి వ్యసనాలకు లోనవుతాడు, ఇంకొకటి సద్వినియోగం చేసి మరింత వృద్ధి పొందుతాడు. వీరిద్దరూ ఇలా చెడిపోవడానికి బాగుపడడానికి తండ్రి కారకుడా కాదా? చటుక్కుని చూస్తే కాదని అనిపిస్తుంది. మంచి పనులేవో చెప్పి డబ్బిచ్చాడు కనుక వినకపోవడం, వినడం అనే తేడాల్లో కొడుకులు తమంత తామే బాధ్యులు తమ స్థితికి. కానీ లోతుగా ఆలోచిస్తే ₹1,00,000 ఆస్తి అంటూ అసలు ఇవ్వకపోతే ఈ తేడా వచ్చేదే కాదు కదా. కనుక ₹1,00,000 ఇవ్వడం ద్వారా తండ్రే మొదటి కారకుడు అయినాడు. అంటే తండ్రి ఇద్దరి ప్రవర్తనకి జనరల్గా కారకుడైనా కుమారుల విడివిడి స్థితికి కారకుడు కాదు. అది వారి వారి బుద్ధిని బట్టి వచ్చింది. అవునా? అవును. ఇప్పుడు తండ్రి కంట్రోల్ కొడుకుల మీద ఉన్నట్టా లేనట్టా? ఒరిజినల్గా ₹1,00,000 ఇవ్వడం అనే దానిలో ఎక్సర్సైజ్ చేశాడు కనుక ఉన్నట్టే, తర్వాత లేదుగా. ఇప్పుడు ఇద్దరిలో ఒకరు దుర్వినియోగం చేసి ఇంకొకరు సద్వినియోగం చేశారు కనుక దుర్వినియోగం చేసిన వాడిని శిక్షించడం, సద్వినియోగం చేసిన వాడికి బహుమతి ఇవ్వడం న్యాయం కదా. న్యాయమే, లేకపోతే అలా ఇద్దరిని ఒకలా చూడరు కదా. అందుచేత శిక్ష పడిన వారు తనని తాను సరిదిద్దుకుంటారు, బహుమతి పొందిన వారు మరింతగా మంచి పనులు చేస్తారు. మరి కంట్రోల్ కాదా వారి మీద? ఆ శిక్షకి లేదా బహుమతికి ఇద్దరూ లోబడిన వారేగా. అర్థమైంది. కానీ తండ్రి కుమారులకి మొదట మంచి మాటలు చెప్పాడన్నారు కదా, అలా ఇక్కడ పరమాత్మ ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు జీవులకి? తండ్రి కుమారులకి ₹1,00,000 ఇచ్చినట్టు జీవులకి జ్ఞానాన్ని బుద్ధిని ఇచ్చాడు. మంచి మాటలు తండ్రి చెప్పినట్టుగా జీవుల చేతిలో శాస్త్రాన్ని పెట్టాడు, చదువుకోమన్నాడు. అదే ఇందాక చెప్పాను నేను. శాస్త్రం అంటే ఇదం కురు ఇదం ఆకర్షిహి అనే శాస్త్రం. అంటే ఇది చెయ్యి, ఇది చెయ్యవద్దు అని శాసించేది. దాని ప్రకారం నడవని వారికి శిక్ష, నడిచిన వారికి బహుమానం. అందరికీ బహుమానం వచ్చేటట్లు చేయలేడా ఆయన? మీరు మిక్సీ కొన్నారు, దాంతోపాటు దాన్ని ఎలా వాడాలో, ఎలా వాడితే చిరకాలం పనిచేస్తుందో, ఎలా వాడితే చెడిపోతుందో ఒక మాన్యువల్ ఇస్తాడు దుకాణం వాడు. దాని ప్రకారం వాడకుండా చెడగొట్టుకుంటే మరొక మిక్సీ ఇస్తాడా ఆయన? ఆ ప్రశ్న అది కాదు. వీడి బుద్ధి మంచి పనులు చేయడానికే వెళ్ళేటట్టు చేయలేడా ఆయన అని. చేసే ప్రయత్నమే శిక్ష. శిక్ష పడితే అయ్యో తప్పు చేశానని సరిదిద్దుకుంటాడు, క్రమంగా మారతాడు. కానీ కొంతకాలం శిక్ష అనుభవించాలి కదా. మరి తన కుమారుడు బాధపడుతుంటే తండ్రి చూస్తూ ఊరుకోగలడా? కుమారుడికి శరీరంలో అనారోగ్యం చేసింది. డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు. అమ్మో కొడుకు బాధపడతాడని ఆపరేషన్ వద్దంటాడా తండ్రి? భగవంతుడు సర్వశక్తిమంతుడు కదా, ఇద్దరికీ బహుమానం ఇచ్చే మంచి దారిని నడిపించవచ్చు కదా. శిక్ష వేసి ఇంకొకరిని మంచి దారిలో పెట్టడం ఎందుకు? రంజీ ట్రోఫీలో గెలిచిన టీంకి ఓడిన టీంకి కూడా ట్రోఫీ ఇస్తే
ఓడిన టీము తమ స్కిల్ని వృద్ధిపరుచుకునే ప్రయత్నం భవిష్యత్తులో చేస్తుందా? గెలిచిన టీము తన స్కిల్ని పదిలపరుచుకుంటుందా? గెలిస్తేనేం ఓడిపోతేనేం అని నిర్లక్ష్యంగా ఇద్దరు ఉండరు. పరిస్థితులు అవకాశాలు సమానంగా ఉన్నప్పుడు మీరు చెప్పింది నిజమే, కానీ మొదట్లో పరిస్థితుల్ని అవకాశాలని సమానంగానే కల్పించాడు. తమ చేష్టల వలన పాడు చేసుకున్నారు కొంతమంది, బాగు చేసుకున్నారు ఇంకొంతమంది. మొదట్లో అంటే ఇప్పుడు ఈ కర్మలు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నాయి? ఏమో, అనాది అయిన కర్మ అని సిద్ధాంతం. ఆత్మ పరమాత్మ కూడా అనాది అయిన వారే. వారు ఉన్నప్పటి నుంచి ఇది ఇలా నడుస్తోంది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా నడవాలి? ఈ కర్మలను అనుభవించడానికి అంతు లేదా? రెస్ట్ లేదా? ఇప్పుడున్న చతుర్ముఖ బ్రహ్మగారికి 50వ ఏడు దాటిందని చెప్పుకున్నాం కదా. మరొక 50 ఏళ్ళు దాటగానే ఆయన ఆయుష్ అయిపోతుంది. అప్పుడు బ్రహ్మాండ ప్రళయం వస్తుంది. అప్పుడు మనకు కనిపిస్తున్న ఈ జగత్తు అంతా మూల పదార్థాలుగా విడిపోతుంది. భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అని అనుకున్నాక ఈ మూల పదార్థాలు ఈ 5 ఉంటాయి. అప్పుడు ఈ 5ంటికి ఉండే గుణాలు శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేవి అవి కూడా వీటి నుంచి వేరవుతాయి. ఇంతలో శరీరాలు కూడా పడిపోతాయిగా అని అన్ని జీవులవి. వాటిలోంచి మనస్సులు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వేరైపోతాయి. ఇవన్నీ సూక్ష్మ రూపాలన్నమాట. ఒక చిన్న ముద్దలా ఈ మూలాలు 24 కలిసిపోగానే అందులోకి ఆత్మలు వచ్చి చేరుతాయి. ఆత్మలు వచ్చి కలిసిపోతాయి. ఇవి 2 కలిసిన ముద్ద పరమాత్మలో అంటే ఈశ్వరులో కలిసిపోతుంది. అప్పుడు ఈ జీవులకి రెస్టే కదా. ఇలా ఈశ్వరులో కలిపితే మోక్షం కాదా? కలిసిపోతే కాదు. మోక్షం అంటే దుఃఖ నివృత్తి మాత్రమే కాదు, పరమానందం కలగాలి. ఇలా ఈశ్వరులో సూక్ష్మరూపంలో కలిసిపోయిన ఆత్మలకి అనుభవం ఏది? అందుచేత ఇది మోక్షం కాదు, విశ్రాంతి. అది కాక ఇతర కర్మల్ని అనుభవించడం ఇంకా పూర్తి కాలేదుగా. ఓహో, అవును కదూ. బ్రహ్మగారికి 100 ఏళ్ళు అవడమే లెక్క, కానీ కర్మలు పూర్తవడం జరగలేదు కదా. ఈ ముద్ద ఈశ్వరుల్లో కలిసిపోతుందన్నారే, అంటే ఈశ్వరుడు హృదయంలోకి వెళ్ళిపోతుందా? గంగ నీరు, యమున నీరు సముద్రంలో కలిసిపోతున్నాయంటే ఎక్కడున్నాయి సముద్రంలో? ఎక్కడో ఒక భాగం అయిపోతున్నాయి, కానీ మనం విడిగా గుర్తించలేము. అలాగే ఈశ్వరుల్లో జగత్తు, ఆత్మలు సూక్ష్మంగా కలిసిపోయినప్పుడు, అంటే చిత్తు 2 ఆయనలో కలిసిపోయినప్పుడు విడదీసి చూడడానికి వీలు లేకుండా అయిపోతాయి. అంటే అప్పుడు ఈశ్వరుడు సూక్ష్మమైన చిత్తు, అచిత్తులతో ఉంటాడన్నమాట. అవును, ఇలా ఎన్నాళ్ళు? ఒక రెస్ట్ చాలు వీరికి అని ఈశ్వరుడు అనుకుని, అయ్యో పాపం వీరికి కర్మలు చాలా ఉండిపోయాయి, అవి అనుభవిస్తే కానీ మోక్షం రాదు కదా అని జాలిపడి మరలా తనలోంచి, అంటే సాలిపురుగు తన సంకల్పంతో నోట్లోంచి దారాన్ని తీస్తుందే అలా తన శరీరాల నుంచి చిత్తు, అచిత్తుల్ని బయటకు వదులుతాడు. ఇంకా ఆ చిత్తు చకచక 24ంటిగా మార్పులు చెంది, అంటే మరల గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం, వాయువు మొదలైన ఇంద్రియాలు వగైరాలన్నీ వచ్చేసి గబగబా జగత్ తయారైపోతుంది. మరి బ్రహ్మగారు ఆయన కూడా ఒక జీవుడేగా. ఆయన ఇంద్రుడు, రుద్రుడు, వరుణుడు, దుర్గా వగైరా అందరూ జీవుళ్ళే. వారి వారి శరీరాలు అచిత్తులే. అందుచేత ప్రళయంలో అంతా చిత్తుగా అచిత్తులుగా విడిపోయి ఆయనలో చేరిపోయినారు. సృష్టి ప్రారంభం కాగానే మరల బయటికి వస్తారు. అదే బ్రహ్మ, అదే రుద్రుడు, అదే ఇంద్రుడు వస్తారా? అలా అని రూల్ లేదు. ప్రళయంలో తనలో కలిసిపోయే ముందు ఏ జీవులు ఏ కర్మలు చేశారో పరమాత్మకు తెలుస్తుంది కదా. అందులో చాలా పుణ్యం చేసిన వారిని బ్రహ్మగా అపాయింట్ చేస్తారు. మిగిలిన సృష్టి అంతా ఆయనకి అప్పగిస్తాడు. అంటే ఇక బ్రహ్మగారేమో ఈ ఉన్న వాళ్ళలో మంచి పుణ్యం చేసిన వాడిని రుద్రుడుగాను, తర్వాత మంచి పుణ్యం చేసిన వారిని ఇంద్రుడుగాను ఇలా చేస్తాడనమాట. ఐఏఎస్లో ర్యాంకులను బట్టి పోస్టింగ్లు ఇచ్చినట్టు. అయితే చిత్తు అచిత్తు కూడా తాను లేకుండా మనలేవు కనుక వాటిని తాను నియమించాలి కనుక అచిత్తులోకి చిత్తు ప్రవేశించగానే అందులోకి తాను అనుప్రవేశం చేస్తాడు. అనుప్రవేశం అంటే ఇబ్బంది లేకుండా ప్రవేశించడం అనుకోండి ప్రస్తుతానికి, లేదా తన ఉనికి వలన తేడా లేకుండా అనుకోండి, తర్వాత పరిశీలించుకుందాం, వివరించుకుందాం. బ్రహ్మగారైతే తాను బ్రహ్మగా ఉన్నప్పుడు శాస్త్రవిరుద్ధంగా ఏ పనైనా చేస్తే ఏ చీమగానో శరీరం రావచ్చునట. చక్కగాను అన్నిటికీ లోపల అంతర్యామిగా ఉండి పరిశీలిస్తూ ఉంటాడుగా భగవంతుడు. అయితే సృష్టిలోనూ ప్రళయంలోనూ కూడా ఉన్నవి 3: చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అంతే. కానీ ప్రళయంలో చిత్తు అచిత్తు ఉన్నట్లు కనిపించకుండా ఈశ్వరులో కలిసిపోయి ఉంటాయి.
సృష్టిలో ఈశ్వరుడు కనిపించకుండా చిత్తు అచిత్తులలో అంతర్యామిగా ఉంటాడు. అంతేనా? సరిగ్గా అర్థమైందా నాకు? ఓ భేషుగ్గాను. అందుచేత సృష్టి మొదట ఈశ్వరుడు, సృష్టి తర్వాత ఈశ్వరుడు ఒక్కరే. ఇది అద్వైతం అంటే రామానుజుల వారి సిద్ధాంతంలో. ఓహో, శంకరుల వారిది అద్వైతమే అంటే రెండు లేవు అన్నారు. రామానుజుల వారిది అద్వైతమే అంటే ఆయన కూడా రెండు లేవు అని అన్నారు. అయితే ఏ రెండు లేవు అనే దానిలో తేడా వచ్చిందనమాట. సరే, అర్థమైంది. ఆచార్య శంకరుల వారు జగత్తు బ్రహ్మ అనే రెండు లేవు, ఆత్మ బ్రహ్మ అనే రెండు లేవు, ఆత్మ జగత్తు అనే రెండు లేవు అన్నారు. అది వారి అద్వైతం. భగవద్ రామానుజుల వారి అద్వైతంలో ఈశ్వరుడు లేదా బ్రహ్మ ఒకటే, సృష్టి ముందు తర్వాత కూడా అని. విశిష్టాద్వైతం అంటే ఏంటి అని అడిగారు. దానికి పురుషోత్తం గారు ఏం చెప్పారో తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.